నమస్తే, వెల్కమ్ టు హలో స్వతంత్ర. దిస్ ఇస్ సుమిత్ర. ఈరోజు మనం చర్చించబోయే టాపిక్ డీప్ ఫేక్ వీడియోస్. ఇటీవల ప్రకంపనలు సృష్టించిన పదం ఇది. సెలబ్రిటీల దగ్గర నుంచి సామాన్య మహిళల వరకు నేడు చాలా మంది డీప్ ఫేక్ వీడియోల బారిన పడుతున్నారు. కొంతమంది ఆకతాయిలు ఏఐ టెక్నాలజీ ఉపయోగించి ఫేక్ వీడియోలు సృష్టించి వైరల్ చేస్తున్నారు. మార్ఫింగ్ వీడియోలు, ఫోటోలు బారిన పడుతున్న మహిళల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. రష్మిక లాంటి సెలబ్రిటీలు కొంతమంది బయటకు వచ్చి తమకు జరిగిన అన్యాయం గురించి చెప్తుంటే మరికొందరు మానసికంగా కుంగిపోతున్నారు. ఈ నేపథ్యంలో డీప్ ఫేక్ వీడియోలను ఎవరు ఎలా క్రియేట్ చేస్తున్నారు, ఇలా చేసే వారిపై ఎవరికి ఫిర్యాదు చేయాలి, చట్టాలు ఏం చెప్తున్నాయి, ముఖ్యంగా మహిళలు ఈ డీప్ ఫేక్ వీడియోల బారిన పడకుండా ఉండాలంటే వ్యక్తిగతంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలన్న విషయాల్ని వివరించడానికి మనతో ఉన్నారు ప్రముఖ సామాజికవేత్త, మహిళా శక్తి సోషల్ ఆర్గనైజేషన్ చైర్పర్సన్ చింతకింది అనురాధ గారు మనతో పాటు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు. నమస్తే మ్యామ్. నమస్తే అండి. అలాగే మీకు కూడా ఈ టాపిక్కి సంబంధించి ఎలాంటి క్వశ్చన్స్ ఉన్నా, ఏదైనా షేర్ చేసుకోవాలనుకున్నా స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేయండి, మాట్లాడదాం. మ్యామ్ నమస్తే. డీప్ ఫేక్ వీడియోస్ నిజంగా ఇలాంటి వాటి వల్ల ఎక్కువగా ఇబ్బందులకు గురయ్యేది, మానసికంగా కృంగిపోయేది అమ్మాయిలే, లేడీసే. అవునండి. అసలు వీటిని ఎవరు క్రియేట్ చేస్తున్నారు, ఎందుకు క్రియేట్ చేస్తున్నారు, ఎవరు క్రియేట్ చేస్తున్నారు అంటే మొబైల్ ఎవరి దగ్గర ఉంటున్నాయి. మొబైల్ ఇప్పుడు మొబైల్ని వాడుకునే పద్ధతి మనం ఏంటి టెక్నాలజీ కోసం వాడుకోవాలి అని మనం మొబైల్ తీసుకుంటాం. ఎందుకంటే ఆపద ఉన్నా ఏది ఉన్నా మన పిల్లలు బయటికి వెళ్ళినా వాళ్ళు ఏ టైంకి వస్తారు ఏంటి అని తెలుసుకోవడానికి అన్నట్టు మనము పిల్లలకి మొబైల్ ఇవ్వడం జరుగుతుంది. కానీ కొంతమంది పిల్లలు తల్లిదండ్రుల దగ్గర ఎలా ఉన్నా కూడా బయటికి వెళ్తే ఆకతాయి పిల్లలతో స్నేహం చేసుకుంటూ రోడ్డు మీద నడుస్తున్న ఒక సెలబ్రిటీ కానీ ఒక అమ్మాయిని కానీ పదే పదే చూసిన తర్వాత వాళ్ళ మీద వాళ్ళే ఊహించుకొని ఇప్పుడు సాయంత్రం కాగానే కొన్ని వస్తూ ఉంటాయి. మనము అంటే ఇది ఓపెన్గా చెప్పాలా చెప్పొద్దని ఆలోచిస్తున్నాను. అలాంటి వాటిని పిల్లలు వీళ్ళకు నచ్చిన ఏదైనా ఫిగర్ ఉంటే, ఒక అమ్మాయి ఉంటే ఆ అమ్మాయి తల పెట్టడము, అట్లా మార్పింగ్ అన్నీ చేసి వాళ్ళని వికృతంగా చూపించి వాళ్ళని బ్లాక్మెయిల్ చేయడము, వీళ్ళకి ఏంటి చిల్లర అమౌంట్ కోసం కూడా వాళ్ళని బెదిరియడము, అట్లాంటివి చాలా జరుగుతున్నాయి. అట్లాంటి కేసులు కూడా మాకు నిన్ననే ఒక కేసు వచ్చింది నా దగ్గరికి. నిన్న ఇక్కడికి రావాల్సిందే నేను కూడా, కానీ నిన్న ఒక అమ్మాయి ఏడ్చుకుంటూ మా దగ్గరికి వచ్చింది. మేడం ఆమె అమ్మాయి అనడానికి కూడా లేదు, 40 years దగ్గర ఉంటుంది, 2 పిల్లల తల్లి. తనని కూడా ఏదో అప్పుడప్పుడు దిగిన ఫోటోలని ఆమె అమ్మాయి దగ్గర డబ్బులు ఉన్నాయని బ్లాక్మెయిల్ చేస్తూ ఆ అమ్మాయి వీడియోలన్నీ తీసి భర్తకి పోస్ట్ చేసిరట. భర్త ఇప్పుడు నాకు వద్దు అంటున్నాడంట. అంటే ఎక్కడ వరకు వెళ్ళిపోయింది ఈమె. కొంచెం క్లోజ్గా నలుగురితో ఉండొచ్చు, తిరుగుతుండొచ్చు, బయట ఏమన్నా పనుల మీద కొందరికి అందం మీద పిచ్చి ఉంటుంది, దానికోసం తయారవుతుండొచ్చు. అలాంటి వాటిని చూసుకొని వాడు ఏవేవో ఫోటోలు యాడ్ చేసి ఎవరెవరికో బాడీకి తలకి యాడ్ చేసేసి ఆ అమ్మాయిని ఇప్పుడు డబ్బులు ఇస్తావా, లేకపోతే మీ వారికి చెప్పాలా, లేకపోతే మీ పేరెంట్స్కి చెప్పాలా అనేసి, పేరెంట్స్ వచ్చేసి 60-70 years ఉంటారంట వాళ్ళ పేరెంట్స్. వాళ్ళకి చెప్తాము, వాళ్ళకి హార్ట్ ప్రాబ్లం ఉంది, వాళ్ళు చచ్చిపోతారు, నువ్వు బ్యాడ్గా నీ గురించి చెప్పేస్తాము అనేసి బెదిరిస్తున్నారని నిన్న నాకు కాల్ చెప్పి ఆ అమ్మాయి వచ్చి ఏడుస్తూ ఉండేది. అంటే మీ దగ్గరకు వచ్చారు వాళ్ళు. ముఖ్యంగా ఒక మహిళకి ఇలాంటి ఫేస్ చేస్తే పోలీస్ స్టేషన్, పిఎస్కి వెళ్ళాలి, అలాంటి పరిస్థితులు లేవా? అందుకే మీ దగ్గర అదే చెప్తున్నా. పోలీస్ స్టేషన్కి వెళ్ళలేదు అంటే అమ్మాయి ఎంత భయపడుతుంది అంటే బయట చెప్పుకోలేక బాధపడే వాళ్ళ గురించే మనం మాట్లాడుతున్నాం. చెప్పుకొని బయటికి వచ్చే వాళ్ళు చాలా తక్కువ మంది. వాళ్ళలో వాళ్ళు సఫర్ అయ్యి ఎవరిని కలవాలో అర్థం కాక ఏ దిక్కు లేకనే కదా మన దగ్గరికి వచ్చింది. ఎవరికి చెప్తే ఇప్పుడు నాకు చెప్పాలంటే కూడా అమ్మాయి ఏడుస్తుంది, నేను ఇలా తయారవుతాను కదా, దాన్నే కదా వాడు ఇట్లా తీసుకున్నాడు అంటే మనకు స్వతంత్రం లేకుండా పోయింది కదా. మన స్వతంత్రాన్ని కూడా వేరే ఒక ఆకతాయి పిల్లోళ్ళు, మళ్ళీ వాళ్ళు చూస్తే 20 years పిల్లలేనంట, వాళ్ళు 40 years. ఆమెని బెదిరించే వాళ్ళు ఒక 20 years 25 years ఆమెకు తెలిసిన వ్యక్తులే. నువ్వు రావాలి మా దగ్గరికి, రాకపోతే మీకు చూపిస్తాం. 40 ఏళ్ళు ఆమెను కూడా వదిలట్లేదు అంటే ఈ ఎక్కడికి వెళ్తుంది ప్రపంచం ఇది? ఇక్కడ ఒక పాయింట్, 20 సంవత్సరాల వాళ్ళు ఇలాంటివి చేస్తున్నారంటే వాళ్ళకు ఒక భయం లేదు, ఇలాంటివి చేస్తే ఏం జరుగుతుంది అనేది తెలియదు వాళ్ళకి. అవును, ఏం జరుగుతుంది ఒకసారి చట్టరి ఈ అమ్మాయి కనుక నా దగ్గరికి కాకుండా, అంటే ఈ అమ్మాయి అని కాకుండా ఇలాంటి జరిగినప్పుడు
ఎలాగో పేరెంట్స్ దాకా పోతుంది అన్నప్పుడు మీరు వెళ్ళి చెప్పి పిఎస్లో కలవండి. మహిళలు ఉన్నారు, మహిళా పిఎస్లు కూడా ఉన్నాయి మనకి. వెళ్ళండి, కలవండి. మీ పేరు బయటికి రాకుండా చూసుకోండి. మీ పేరు బయటికి రానియకుండా వాళ్ళు కూడా జాగ్రత్తలు పడతారు. పడి మీకు ఎలాంటి న్యాయమైన చేస్తారమ్మా, మీరు ఒకసారి వాళ్ళని కూడా కలవండి అనేసి నిన్న నేను వేరే వాళ్ళతో మాట్లాడడం కూడా జరిగింది. ఈరోజు అదే సబ్జెక్టు మీద మాట్లాడదామని పిఎస్కి వెళ్దామని చూస్తున్నాను. ఏంటి ఆ అమ్మాయి ఒకటే చెప్తుంది, మేడం ఇలాంటి జరిగితే నేను సూసైడ్ చేసుకుంటాను. అలాంటి వాళ్ళు ఎన్ని జరుగుతున్నాయి బయట ప్రపంచంలో, ఎన్నో జరుగుతున్నాయి. నా దగ్గరికి వచ్చింది ఒకటే. నాలాంటి వాళ్ళు ఇంకెంతమంది ఉన్నారు, ఎంతమందితో వీళ్ళు ఇలా చేస్తున్నారు. ఒకటే కాదు కదా, ప్రపంచం చాలా పెద్దది. ఎంతమందిని ఎవరు ఏం చేస్తున్నారో తెలియట్లే. కాబట్టి నేను ఏమంటున్నా అంటే, ఇప్పుడు ఒక మొబైల్ షాప్కి వెళ్ళి మనం ఫోన్ కొనుక్కోవడానికి వెళ్ళగానే ఒక్కొక్కరి పేరు మీద 4-5 సిమ్ములు ఇస్తారు. అట్లా ఎందుకు ఇస్తారు? అదొకటి మనం మార్చుకోవాలి. ఒక వ్యక్తి వెళ్ళినప్పుడు ఆ వ్యక్తికి మొబైల్ ఇవ్వగానే దానికి ఒక కోడ్ ఇస్తారు కాబట్టి ఒక మొబైల్కి అదొకటి చాలు. 4-5 సిమ్ములు వేసుకుంటాడు, 4-5 మొబైల్ వాడుతుంటాడు. అట్లా కాకుండా మొబైల్ షాప్లో కూడా ఇప్పుడు మనం ఒక కార్డు తీసుకుంటే ఎట్లుంటుందో, మొబైల్ కూడా కొంటే ఈయనకి అర్హత లేదా అనేది కూడా చూసుకొని మొబైల్ కొనుక్కుంటే బాగుంటుందేమో అనిపిస్తుంది. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే 10 ఇయర్స్ పిల్లలు అనుకుంటున్నాం కానీ 10 ఇయర్స్ కాదు, 6 months పిల్లల దగ్గర నుండి ఫోన్ ఇవ్వడం స్టార్ట్ చేసి పేరెంట్స్ కూడా తక్కువ లేరండి ఈ రోజులలో. పేరెంట్స్ ఏంటంటే వీళ్ళు సత్తా ఇస్తారు పిల్లలు అన్నట్టుగా వాళ్ళకి మొబైల్ ఇవ్వడం. మొబైల్ ఇస్తే వాళ్ళేంటి అది చూస్తూ 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 తినడం కానీ చూస్తూనే పడుకోవడం కానీ అట్లా తయారైపోయారు ఈ రోజులలో. అలాంటి పిల్లలు దానికి అలవాటు పడ్డప్పుడు దాని టెక్నాలజీ కూడా నేర్చుకుంటారు కదా. ఏదొత్తుతే ఏమొస్తుంది, ఏదొత్తుతే ఏదొస్తుంది, ఏదో ఒకటి కనిపిస్తుంది వాళ్ళకి. కనిపించినప్పుడు దాన్ని ఎట్లా చేయాలి, దాని మీద ప్రయోగాలు, అది ఎక్కడికో వెళ్ళిపోతుంది. అట్లా కాకుండా కాలర్ హైదరాబాద్ నుంచి నవీన రెడీగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్తే అండి నవీన గారు. గుడ్ ఆఫ్టర్నూన్ అండి, చెప్పండి. అదే ఇప్పుడు షార్ట్ కాల్స్ జరుగుతున్నాయి, షార్ట్ ఇష్యూస్ జరుగుతున్నాయి అని చెప్తున్నారు కదా. సో దాని మీద నేను లైవ్ లో ఎక్స్పీరియన్స్ చేస్తాను, దాని నుంచి చెప్తామని మాట్లాడదామని. ఓకే. సో ఒక 6 months బ్యాక్ మంత్ ఆఫ్ జూన్ అండ్ జూలై చాలా ఇష్యూస్ జరిగాయి. అంటే అది ఎక్కడ జరిగింది అనేది తెలీదు. నా ఇష్యూలో వచ్చేసి ఎక్కడ జరిగింది అనేది తెలీదు, ఎవరు చేశారని తెలీదు. బట్ దానివల్ల చాలా స్పాయిల్ అయిపోయింది. ఏం జరిగింది అంటే ఫొటోస్ మార్చేసి ఆ ఫొటోస్ నా రిలేటివ్స్ కి పంపించి దే ఆర్ డిమాండింగ్ సమ్ మనీ. ఓకే. మనీ డిమాండ్ చేసి మనీ ఇవ్వకపోతే వాళ్ళకి పెడతాం వీళ్ళకి పెడతామని పెట్టేసి ఏంటంటే నా మీద లాగిన్ అవ్వడమైనా లేదంటే ఏదైనా ప్రింట్అవుట్స్ తీసుకోవడానికి నెట్ షాప్ లో ఎక్కడైనా ఫోన్ పే చేసేటప్పుడు రాంగ్ స్కానర్స్ అండ్ ఇంకా మనీ ట్రాన్స్ఫర్ చేస్తున్న మూలంగా కార్డ్ డీటెయిల్స్ తోటి, ఆధార్ డీటెయిల్స్ తోటి, పాన్ డీటెయిల్స్ తోటి ఎక్కడైనా ఈవెన్ జిరాక్స్ షాప్స్ లో కూడా ఏమైనా తీసుకుందామంటే అది తీసుకొని వాటిని మళ్ళీ వాష్ చేసి నా ఫోటో నేను పెట్టి నా పేరెంట్స్ పంపించినప్పుడు వాళ్ళ ఫీలింగ్ నేను చూడలేకపోయాను. ఈవెన్ ఐ అటెండ్ ఫర్ సూసైడ్ ఇన్ పాస్ట్ 6 months. ఒక 6 months నేను మా ఇంట్లో నుండి మా పేరెంట్స్ బయటకు రాకుండా ఈవెన్ నా కరెంట్లీ ఐఎమ్ వర్కింగ్ బట్ ప్రీవియస్ లో నా జాబ్ వదిలేసి ఇంట్లో కూర్చునే సిచ్యువేషన్ వచ్చింది ఒక 6 months. అండ్ అట్ ద సేమ్ నుండి మహబూబ్ బాద్ నుండి 2 girls వాళ్ళ ఓన్ ఫ్యామిలీలోనే ఒక 2 members సూసైడ్ చేసుకొని చనిపోయారు. మీకు తెలుసా తెలీదా, ఐఎమ్ నాట్ అవేర్ ఆఫ్ ఇట్. బట్ ఒకే ఫ్యామిలీ నుండి 2 girls సూసైడ్ చేసుకుని చనిపోయారు. సో అది నా పేరెంట్స్ చూసి మేబీ ఆ సిచ్యువేషన్ నా కూతురికి వస్తుందేమో అనేసి వాళ్ళు నన్ను ఇంట్లో నుండి ఈవెన్ ఒక ఫ్రెండ్స్ వస్తే కలవకుండా, నా దగ్గర ఫోన్ ఉండకుండా, ఎవరికి కాంటాక్ట్ లేకుండా ఉంచి బయట ఏమైనా ఫేక్ కాల్స్ వస్తే నా పేరెంట్స్ కి ఒక గిల్ట్నెస్, నాకు ఒక గిల్ట్నెస్, దాని అంతా వాళ్ళు ఫేస్ చేసుకుని వచ్చారు. బట్ ఎవరు చేసిన తప్పుకే ఎవరు ఫేస్ చేస్తున్నారు ఇష్యూస్. ప్రజెంట్ ఏంటండి నవీన గారు, యు ఓవర్కమా? నా పేరెంట్స్ సపోర్ట్ తో నేను బయటకు వచ్చాను. సో దీని మీద నవీన గారు మీరు ఓవర్ ఏ పీరియడ్ అంటే ఈ పీరియడ్ లో మీరు అంటే మీలో వచ్చిన చేంజ్ ఏంటి, నెక్స్ట్ ఎలా ఉంటే బాగుంటుందని అనుకుంటున్నారు? చేంజ్ బయట ర్యాండమ్ గా అందరితో ఫోన్ కాంటాక్ట్స్ ఇవ్వకుండా లేదంటే మన ప్రైవసీని డిస్టర్బ్ చేసుకోకుండా ఉండాలి అనేది ఒకటి. మెయిన్టైన్ సోషల్ మీడియా ఇప్పుడైతే నేను ఏదో యూజ్ చేయను అసలు. సో లైక్ ఇన్స్టాగ్రామ్, స్నాప్చాట్ ఇలాంటివన్నీ యూజ్ చేసినప్పుడు ఒక ప్రైవసీ అనేది ఉంటుంది. ఈవెన్ సమ్ టైమ్స్ వి విల్ క్రాస్ దట్
తెలియకుండా మనం క్రాస్ అవ్వచ్చు. బట్ ఏంటంటే ఎక్కడ జరుగుతుందనేది కరెక్ట్ గా మనం రికగ్నైజ్ చేయలేము. సో ఎట్ దట్ సేమ్ పాయింట్ ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్ అనేది నాకు అర్థమైంది. సో ఐఎమ్ నాట్ యూజింగ్ ఎనీ ఆఫ్ సోషల్ మీడియా సైట్ నో. అండ్ ఏం జరిగినా కూడా తీసుకునే స్టేటస్ కి నా మైండ్ ని సెట్ చేశారనమాట. సో దే గేవ్ సో మెనీ కౌన్సిలింగ్స్ విత్ ద డాక్టర్స్ అలాంగ్ విత్ ద పోలీస్ ఉమెన్ షీ టీమ్స్. బట్ ఏంటంటే పోలీస్ లో మేము కంప్లైంట్ చేసాము 2 ప్లేసెస్ లో, ఒకటి వరంగల్ లో చేసాము, ఇంకొకటి KPHB హైదరాబాద్ లో చేసాము. బట్ ఎవరు వాళ్ళ నుండి ఎలాంటి రెస్పాన్స్ ఉండదు వాళ్ళకి. ఎలా అంటే ఐ టెల్ యూ వన్, దేర్ ఆర్ సో మెనీ అమ్మ పోలీస్ స్టేషన్ కి వెళ్తే ఎలాంటి రిజల్ట్ రాలేదా తల్లి? లోన్ యాప్స్ ఉన్నాయి. సో ఆ లోన్ యాప్స్ లో నేను ఎక్కడైతే మేబీ నా డీటెయిల్స్ ఎవరికైనా ఫిక్స్ అయినా లేదంటే నాకు ఏదైనా డీటెయిల్స్ ఉన్నాయి అంటే ఒక డాక్యుమెంట్ ఎంటర్ చేస్తే ఆటోమేటిక్ గా కేవైసీ డీటెయిల్స్ ఒక డాక్యుమెంట్ ఎంటర్ చేస్తే చాలు, రిమైనింగ్ డాక్యుమెంట్స్ అన్ని వచ్చేస్తాయి మనకి. సో దాని వల్ల ఏం జరుగుతుందంటే ఆ లోన్ అకౌంట్ లో మన డీటెయిల్స్ ఎంటర్ చేసి సమ్వన్ ఈస్ టేకింగ్ ద మనీ ఆన్ మై నేమ్. సో అప్పుడు ఏం జరుగుతుందంటే నా డాక్యుమెంట్స్ నావి కాబట్టి ఆ కాల్స్ అన్నిటివి నాకు వస్తాయి. మనీ ఎవరు తీసుకున్నారో తెలియదు, ఫ్రాడ్ ఎప్పుడు జరిగిందనేది తెలియదు. కాకపోతే ఏంటంటే ఇలా జరిగింది మీ అకౌంట్ నుండి కాబట్టి యు ఆర్ ద రెస్పాన్సిబుల్ ఫర్ దిస్ అనేది కాల్స్ ఉంటాయి. సో ఈ ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి కూడా మేకింగ్ టూ మచ్ ఫ్రాడ్. అండ్ చాలా యాప్స్ లైక్ ఫైబ్ అని, క్యాషీ అని ఇంకా ఉన్నాయి యాప్స్ అన్ని, ఆన్లైన్ మనీ వ్యూ, వీటన్నిటి వల్ల కూడా డాక్యుమెంట్స్ చాలా ఫ్రాడ్ అయిపోతున్నాయి. దానివల్ల చాలా ఎఫెక్ట్ అవుతున్నాయి. అండ్ మా ఫ్యామిలీ వరకు వచ్చేసి ఏంటంటే ఏం జరిగినా ఏం కాదు, వీఆర్ దేర్ ఫర్ యూ అని వాళ్ళకి సపోర్ట్ చేయడం వల్ల ఐ కేమ్ అవుట్ ఫ్రమ్ దట్ సిచ్యువేషన్. ఓకే నవీన గారు, మీ ఎక్స్పీరియన్స్ని షేర్ చేసినందుకు థ్యాంక్ యూ అండి. హ్యావ్ ఎ బ్రైట్ ఫ్యూచర్ నవీన గారు. థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. మరో కాలర్ లత హైదరాబాద్ నుంచి రెడీగా ఉన్నారు. నమస్కారం అండి లత గారు. నమస్తే అండి, మాట్లాడండి. మీడియా త్రూ నేను ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నానండి. స్త్రీని దేవతగా పూజించే మన భారతదేశంలోనే ఎక్కువ అవమానాలు ఉంటున్నాయి. అంతకుముందు ఐ మీన్ 30s బయటికి రావాలంటేనే భయపడే వాళ్ళు. నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను, ఇప్పటి కూడా సిచ్యువేషన్ అట్లానే ఉంది. అది మార్పు ఎక్కడ రావాలి? అసలు ఏం జరుగుతుంది సమాజంలో? స్త్రీని మాత్రం పూజిస్తారు, రెస్పెక్ట్ ఇస్తారు, బట్ ఇట్లాంటి ఫేక్ వీడియోస్ చేస్తారు. ఏదైనా సోషల్ మీడియాలో ప్రొఫైల్ పెట్టాలంటే భయం, బయట వెళ్ళాలంటే భయం, ఏం చేయాలన్నా భయపడుతున్నారు. ఇప్పుడిప్పుడే లేడీస్ కొంచెం ధైర్యం చేసుకొని బయట వస్తున్నారు, అన్ని రంగాల్లో రాణించాలని చూస్తున్నారు. ఇలా కొంచెం కొంచెం ఇంప్రూవ్ అవుతున్నారు. బట్ ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటే భయమేస్తుంది. ఏంటి ఇంకా జనరేషన్స్ మారుతున్న కొద్దీ ఇలానే జరుగుతూ ఉంటుందా? ఎప్పటికి ఇవన్నీ ఆగుతాయి? రైట్. అనురాధ గారు చెప్పండి, అంటే టెక్నాలజీ ఎలా డెవలప్ అయితే మళ్ళీ అక్కడ విక్టిమ్ గా విమెనే ఉండటం అనేది ఎంతవరకు? తను చెప్తుంది లేడీస్ బయటకు వస్తే ఇలా జరుగుతున్నాయి, భయం అవుతుందని. అసలు ఎందుకు భయపడాలి? ఎవరికి భయపడాలి? మనం ధైర్యంగా వెళ్ళి మనం ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నాం, ఏం చేయాలనుకుంటున్నాం అది చేసుకొని మనం కనుక జాగ్రత్తగా వస్తే కూడా మనలో కూడా కొంచెం మార్పు తీసుకొచ్చుకోవాలి. ఏంటి అంటే ఎవరికి పడితే వాళ్ళకి నెంబర్లు ఇవ్వడం, ఎవరితో పడితే వాళ్ళకి తిరగడం. మనలో కూడా కొంతమంది పిల్లలు, చాలామంది పిల్లలు తల్లిదండ్రుల దగ్గర చాలా నీట్గా ఉంటారు, బయటికి వెళ్ళేసరికి వాళ్ళ స్నేహాలు ఎలా ఉంటాయో తెలీదు, ఎక్కడికి వెళ్తారో తెలీదు. ఒకటి గట్కేసర్ దగ్గర జరిగింది. అమ్మాయి నన్ను కొడుతున్నారు, చేస్తున్నారు, అది ఇది అని చెప్పేసి మొబైళ్ళకి అందరికీ ఫోన్లు పెట్టి అది చేసి ఒక బాయ్ ఫ్రెండ్తో బయట తిరిగి అదంతా ఏం చెప్పకుండా నన్ను వేరే ఆటో వాళ్ళు తీసుకెళ్లారు, నన్ను ఇలా చేస్తున్నారు, అలా చేస్తున్నారు. అమ్మాయి కూడా ఆడిన గేమ్ ఉంది. నేను ఏమంటున్నా అంటే మీరు ఏ పనికి వెళ్తున్నారో ఆ పని చూసుకొని వస్తే మనని ఒకరిని చూడడానికి కూడా అవకాశం మనం ఇవ్వద్దు. మనం కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అదేవిధంగా మీకు ఎప్పుడైనా ఏదైనా ఎవరితోనైనా మనకు కొంచెం తేడా అనిపిస్తుంది అనగానే పేరెంట్స్కి కానీ చెప్పండి, లేదంటే పిఎస్లో కంప్లైంట్ పెట్టండి. ఏమవుతుంది? మనం వచ్చింది మనకు ప్రజలకి సేవలు చేయడానికే గవర్నమెంట్ ఉండింది.
మీరు కలుస్తారా, ఒక పిఎస్కి వెళ్ళి కలవండి, లేదంటే మనకు తెలిసిన పెద్ద మనుషుల దగ్గరికి వెళ్ళండి, ఇది ఇట్లా జరుగుతుందని. మీరు కొంతమంది బయటికి రాకపోతుండొచ్చు, కానీ ఆత్మహత్యలు చేసుకొని చచ్చిపోయేంత పరిస్థితిలో మాత్రం ఉండకూడదు. అట్లా కూడా చాలా జరుగుతున్నాయి. కొన్ని సూసైడ్స్ కి అయితే అసలు మనకి రీజన్స్ కూడా తెలియదు ఎందుకు చనిపోయారు. మేబీ బిహైండ్ ఇలాంటి స్టోరీస్ ఉంటాయేమో వాళ్ళకి. అందుకని చెప్తున్నాను, మీరు కొంచెం ధైర్యం చేయండి. ఆడపిల్లలు అంటే అణిగిమణిగి ఉండడం కాదమ్మా, అన్నిట్లో మనము ముందుకెళ్ళినప్పుడు దీంట్లో కూడా మనకు జరుగుతున్న అన్యాయాన్ని మనం పోరాటం చేసుకుందాం. తప్పు లేనంత వరకు బయటికి రావాలి. తప్పు మన ఇంట్లో తప్పు లేదు, నేను ఇది నాకు అన్యాయం జరిగింది అన్నప్పుడు అది ఎంత దూరమైనా వెళ్ళాలి, దాని గురించి ఎంత ఫైట్ అయినా చేయాలి. అది కూడా మనం ఒకసారి ఆలోచించుకోవాలి. మనకు తెలిసిన మన సర్కిల్లో ఉండే పిఎస్లలో మనం బయటికి వెళ్తున్నాం కాబట్టి ఒకసారి మన నెంబర్ ఇచ్చుకొని, నేను సెక్యూరిటీగా ఇంత వెళ్తున్నా, నైట్ డ్యూటీ చేసే వాళ్ళు ఉంటారు, బయట తిరిగే వాళ్ళు ఉంటారు, కొందరు అవుట్ ఆఫ్ స్టేషన్కి వెళ్ళేవాళ్ళు. ఒకసారి పేరెంట్స్ మా పిల్లలు ఇలా వెళ్తున్నారు అనేసి ఒక చట్టం లాగా మన ఏరియాలో ఉండే మా పిల్లలు ఇట్లుంటారు, ఏరియాలో పిల్లలు కొంతమంది ఆకతాయిలు ఉంటారు కాబట్టి కొంచెం చూసుకోండి అని చెప్పడంలో కూడా తప్పు లేదు. అట్లా మనం వాడుకోండి, గవర్నమెంట్ వాడుకోండి. ఇలాంటి వినూత్నంగా ఆలోచించాలి డిపార్ట్మెంట్స్ కూడా, వాళ్ళు కూడా ఒక ధైర్యాన్ని ఇవ్వాలి. దాని గురించి కూడా ఇట్లా జరుగుతుంది. అదే కొంతమంది బయటికి వస్తానే కదా, ఇప్పుడు రష్మిక లాంటి వాళ్ళు వచ్చారు అని అంటే రష్మికకు అన్యాయం జరిగిందని తనకు తెలుసు. ఒక సినిమా యాక్టర్ని కూడా వదిలిపెట్టలేదు జనాలు. అలాంటి వాళ్ళు, ఆ అమ్మాయి ఇప్పుడు అలాంటి వాళ్ళు, మామూలు వాళ్ళు ఎలా బయటకు వస్తారు? మామూలు వాళ్ళు బయటికి రావాలి తప్పకుండా. మీరు మన గవర్నమెంట్ను వాడుకోండి. ఇప్పుడు బస్సులు, ఫ్రీ బస్సులు దేనికి పనికిరావండి. ఇప్పుడు వాళ్ళు వెళ్ళాలి అనుకుంటే, ఒక గమ్యం చేరాలి అనుకుంటే 4 రూపాయలు పెట్టుకొని వెళ్తారు, దానికోసం కాదు. ఇప్పుడు ఇలాంటివి జరుగుతున్న ఆకతాయిల మీద మనసు పెట్టి ఈ గవర్నమెంట్ అయినా కూడా, ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ అయినా కూడా దీనికి ఒక చట్టం తీసుకొస్తే, ఇప్పుడు నిర్భయ జరిగిన కేసు వల్ల ఒక చట్టం వచ్చింది. వీటి గురించి అంటే చట్టసభల్లో వీటికి ఎంత ప్రయారిటీ ఇస్తున్నారనే దాని గురించి ఒక కాల్ తర్వాత మాట్లాడదాం. హైదరాబాద్ నుంచి హరి రెడీగా ఉన్నారు. నమస్కారం అండి హరి గారు. నమస్కారం అండి, మాట్లాడండి. ఇప్పుడు ప్రస్తుతం సమాజం మొత్తం దాదాపు యువత అంతా ఎంటైర్లీ సోషల్ మీడియాకి ఎక్కువ అడిక్ట్ అయిందండి. ఫస్ట్ పాయింట్, ఈ సోషల్ మీడియా అనేది ఉదాహరణకు మనం ఒక గ్రౌండ్ అనుకుందాం, ఆ గ్రౌండ్ లో కొంతమంది ప్లేయర్స్ ఉన్నారు అనుకుందాం. ఆ ప్లేయర్స్ లో కొంతమంది మంచి వాళ్ళు ఉంటారు, చెడ్డ వాళ్ళు ఉంటారు. మనం ప్లేయర్స్ చెడ్డ వాళ్ళు ఉన్నారని చెప్పేసి మనం గేమ్ ఆడకుండా ఉండకూడదు, గేమ్ ఆడాలి. అలా ఆడుతున్నప్పుడు ఆ చెడ్డ వాళ్ళ చేతిలోకి వెళ్ళినప్పుడు మన జీవితాలే తారుమారైతాయి. ప్రస్తుతం ఉన్న సోషల్ మీడియా సమాజం అంతా అలానే ఉంది. ఆడపిల్లలు వాళ్ళ స్వతహాగా వాళ్ళు సోషల్ మీడియాలో ప్రవేశించినప్పుడు వాళ్ళ ప్రొఫైల్స్ తోటి ఇప్పుడు మొత్తం సోషల్ మీడియాలో కొంతమంది ఎక్కువ చెప్పచ్చు. ఒక రకంగా చెప్పాలంటే డీప్ ఫేక్ ప్రొఫైల్స్ క్రియేట్ చేసేసి అశ్లీలంగా వాళ్ళని చూపించడం జరుగుతుంది. దాని గురించి 2 విధాలా మనం తెలుసుకోవాలండి. మొట్టమొదట ఆడపిల్లలు స్వతహాగా వాళ్ళు చేస్తున్న దాని మీద దృష్టి పెట్టి వాళ్ళు కేర్ఫుల్ గా ఉండడం ఒకటి. రెండోది, మీడియా వంతు అంటే మీ వంతు ప్రయత్నంగా మీరు కూడా ఏంటంటే ఇలా చెయ్యకూడదు అనే విధంగా కొన్ని కార్యక్రమాలు రూపొందించి జనాలకు చూపిస్తే బాగుంటుందని నా ఉద్దేశం. ఇప్పుడు సెలబ్రిటీస్ ఉన్న వాళ్ళకే ఇప్పుడు వాల్యూ లేకుండా పోతుంది. ఎందుకంటే సెలబ్రిటీస్ వీడియోలే డీప్ ఫేక్ చేస్తున్నారు, వాళ్ళ ఫోటోలే మార్ఫింగ్ ఎక్కువ చేస్తున్నారు. అలాంటప్పుడు సామాన్యులు చేయడానికి గ్యారంటీ ఏముంచాలి? ఎవరో ఎక్కడో ఏమో ఏదో జరిగిందనుకోండి, దాన్ని జీవితాలు అంతం చేసుకునేంత వరకు చాలా దూరం వెళ్తున్నాయి. ఇది మనం చాలా సీరియస్ సమస్య, మనం బాగా ఆలోచించాలి. మీడియా అడిగేయాలి, ప్రభుత్వం, ఇతర అత్యున్నత వర్గాలన్నీ కలిసికట్టుగా పోరాడే సమస్య ఇది. ఎందుకంటే రాబోయే తరం ఇంకా స్పీడ్ యుగం, ఇంకా ఎటువంటి యాప్స్ వస్తాయో, ఎటువంటి ప్రోగ్రామ్స్ వస్తాయో, ఎటువంటి ప్లాట్ఫామ్స్ వస్తాయో మనకు తెలియదు. కంట్రోల్ అనేది మన చేతిలో ఉన్నంత వరకు బండి మన కంట్రోల్లో ఉంటుంది. మనం కంట్రోల్ తప్పామా బండి తప్పుకోవచ్చు. అది చెప్పాలనుకున్నానండి. రైట్, థ్యాంక్ యూ అండి హరి గారు, చాలా చక్కటి విషయాలు చెప్పారు మాకు. ఎస్ మ్యామ్, అంటే చట్టసభలో తను చెప్పారు కదా ఒక మాట, మనము ఇది జరుగుతుంది అని ఒక రష్మికకు ఒక మూవీ యాక్టర్కు జరిగితేనే తెలిసింది అని చెప్తున్నప్పుడు మనకు జరుగుతుందని కానీ ప్రజలు కూడా బయటికి వస్తేనే కదా ఇది ఒకటి 2 కాకుండా ఒక 10 జరుగుతున్నాయి అన్నప్పుడు మనం ముందుకెళ్ళి. మనకి ఇంతకుముందు ఒక కాలర్ చెప్పారు, పోలీస్ స్టేషన్లోకి వెళ్ళాం మేము, కానీ ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి, రెగ్యులర్గా వస్తుంటాయి, మాకు లోన్ యాప్స్ అని చెప్పి వస్తుంటాయి. అంటే దాన్ని అక్కడ వరకు కేసు రిజిస్టర్ చేయడము, సైబర్ క్రైమ్లో సాధ్యమైనంత వరకు చేయడం, తర్వాత వాళ్ళు లొకేట్ అవ్వలేదు, దొరకలేదు, అక్కడికి ఆగిపోతుంది. ఒకటికి అలా చెప్పుంటారు కానీ అన్నిటికీ అలా చెప్పుకుంటూ ఉండరండి. అందుకే దాని గురించే మనం ఏమంటున్నామంటే దీనికి కూడా ఒక యాప్ తీసుకురావాలి. మొబైల్స్ ఉన్నాయంటేనే మనం
వాడడానికి. కాబట్టి దీనికి కూడా ఒక యాప్ తీసుకురావాలి. దీనికి కూడా ఎక్కడ ఏది జరుగుతున్నా కూడా ఇంకొకటి మేడం, చాలా వరకు మనం పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కానీ ఎక్కడి నుంచి కానీ ఏం వింటామంటే లోన్ యాప్స్ బారిన పడకండి, ఫేక్ వాళ్ళ బారిన పడకండి అని అంటున్నారు. బట్ ఇంతమందిని పట్టుకున్నాం, ఈ యాప్ల ద్వారా మోసం చేస్తున్న వాళ్ళని, ఇట్లా లొకేట్ చేసాం వాళ్ళని, ఇలాంటి టెక్నాలజీ ఎందుకు లేదు? ప్రజల్లో అది తీసుకురమ్మని నేను అదే చెప్తున్నానండి. ప్రజల్లో అది చూపిస్తే ఒక భయం అయిపోతుందేమో అనేది కూడా పోలీస్ సంస్థ ఆలోచిస్తుంటది కదా. అవును, ఇక్కడ ఇట్లా జరిగింది, అక్కడ అలా జరిగిందంటే పేరెంట్స్ ఏం చేస్తారు? ఫస్ట్ అమ్మ అక్కడ అలా జరుగుతుంది, ఇలా జరుగుతుంది, నువ్వు ఫస్ట్ బయటకు వెళ్ళకు, అమ్మాయిలు బయటికి రావడమే ఇప్పుడిప్పుడు స్టార్ట్ అవుతుంది అని అనుకుంటున్న మనమే ఆపేసుకుంటాం కదా. ఎదుగుతున్న మొక్కని నరుక్కుంటున్నట్టు అవుతుంది. ఆ మొక్క ఎదగనివ్వాలి కదా. ఆ మొక్కని ఎదగనిచ్చే పరిస్థితి ఎక్కడ తీసుకొస్తున్నాం? అమ్మాయిలు బయటికి వచ్చి వాళ్ళ ధైర్యాన్ని వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోవాలంటున్నా నేను. బయటికి వెళ్ళినా కూడా ధైర్యంగా మాట్లాడాలి, ఏదైనా అన్యాయం జరిగినా కూడా కొట్లాడాలి. మనకు పిఎస్ అంటే ఇప్పుడు ఫ్రెండ్లీ పోలీస్ అని ఉంది, పోండి వెళ్ళండి మాట్లాడండి, నువ్వు ఈయన వినలేదు ఇంకొకరి దగ్గరికి వెళ్ళండి, ఇంకొకరి దగ్గరికి వెళ్ళి ఇంకో దగ్గరికి వెళ్ళండి, మీకు జరిగిన అన్యాయాన్ని మీరు ఎందుకు సాల్వ్ అవుట్ చేసుకోరు? ఒకరి దగ్గరికి పోవాల్సిన అవసరం కూడా లేదు. మీరు ధైర్యంగా వెళ్ళి పోలీస్ సంస్థను ఎందుకు క్వశ్చన్ చేయరు? క్వశ్చన్ చేస్తే ఖచ్చితంగా మనకు ఒక ఇప్పుడు ఒక ఏమంటారు, మన నిర్భయ అది ఎలా వచ్చిందో దీని మీద కూడా ఒక చట్టం కంపల్సరీ వస్తుంది. దాని గురించి మనం ప్రయత్నం చేయాలి, ముఖంగానైనా మాకు ఇలా జరిగింది అని చెప్పాలి కదా. అసలు ఏది చెప్పకుండా జరిగిందని లోపల కూర్చుంటే బయటికి ఎట్లా తెలుస్తుంది? ఎస్, మనకు ఒక కాలర్ రోజా రెడీగా ఉన్నారు, మాట్లాడదామండి. నమస్కారం అండి రోజా గారు. నమస్కారం అండి. నమస్కారం అండి. ఈరోజు టాపిక్ చాలా మంచి టాపిక్ తీసుకున్నారండి. బికాజ్ చాలా మంది దీన్ని సఫర్ అవుతున్నారు. ఎవరైతే ఫేస్ చేస్తున్నారో దే ఆర్ ఈవెన్ అటెంప్టింగ్ ఫర్ సూసైడ్, లైక్ విచ్ ఇస్ నాట్ గుడ్ ఫర్ ద ఫ్యామిలీస్. సో దీని గురించి మనము అవేర్నెస్ అనేది తీసుకొని రావాలండి తప్పకుండా. బికాజ్ ఈ ఫోటో మార్ఫింగ్ కానీ ఫేక్ ప్రొఫైల్స్ క్రియేట్ చేసి ఈవెన్ మా రిలేటివ్స్ తో కూడా కొంతమంది సఫర్ అయ్యారు. లైక్ వాళ్ళ ప్రొఫైల్ పిక్చర్స్ క్రియేట్ చేసి అండ్ దే ఆర్ ఆస్కింగ్ ఫర్ మనీ అన్నమాట. లైక్ మాకు మనీ అర్జెంట్ అవసరం ఉంది అనేసి. సో అండ్ ఆల్సో అండ్ చాలా సఫర్ అవుతున్నారు అన్నమాట దీని గురించి. అండ్ ఫేసెస్ మార్ఫింగ్ చేసి like in a bad way they are portraying them and they are sending their pictures anamata, like which is not good. So దీని గురించి మనము ఏమైనా స్పెషల్ అవేర్నెస్ కానీ క్రియేట్ చేయాలి అని ఎంతైనా అవసరం ఉందండి. సో రైట్, థ్యాంక్ యూ అండి రోజా గారు, మీ ఒపీనియన్ షేర్ చేసినందుకు. దీని తను మాట్లాడిన దాని గురించి చెప్తున్నా నేను కూడా. ఇప్పుడు పిల్లలకి మన ఆంధ్ర ప్రభుత్వంలో మొబైల్స్ ఇచ్చారు, ట్యాబ్స్ ఇచ్చారు. ఇప్పుడు ఇచ్చినప్పుడు అది ఇచ్చి వాళ్ళకి ఏంటి చదువు గురించే మాట్లాడమంటే, అలా కాకుండా 5th క్లాస్ నుంచి కనుక స్కూళ్ళల్లో కనుక ఈ ప్రోగ్రామ్ని కనుక స్టార్ట్ చేస్తే మొబైల్ ఇవ్వడము, అది కాకుండా ఒక వీక్లీ వన్స్ అట్లా స్కూల్లో 5th క్లాస్ పిల్లలు అంటే మెచ్యూరిటీ అవుతున్న పిల్లలు, అప్పటి నుండి ఒక 10th ఇంటర్ కాలేజీలలో ఇక బీటెక్ అలాంటి వాటిలో ఒక మహిళా సంఘాలు కానీ లేకపోతే పోలీస్ మహిళలు కానీ వెళ్ళి వీక్లీ ఒక క్లాస్ లాగా తీసుకొని ఎలా చేయాలి, ఎలా చేయకూడదు, చేసేవాళ్ళు ఎలా ఉంటారు, ఏంటి, ఇలా ఆకతాయిలు ఎవరు, అసలు అమ్మాయిలకు మెచ్యూరిటీ ఎట్లా నింపాలి, మొబైల్ ఎలా వాడకూడదు, ఎలా వాడాలి అనేది ఒక 5th క్లాస్ పిల్లల నుంచి గవర్నమెంట్ స్కూళ్ళు కానీ ప్రైవేట్ స్కూళ్ళల్లో కానీ వెళ్ళి ఒక అవేర్నెస్ క్లాస్ లాగా ఒక 1 hour తీసుకుంటే కనుక, ఇప్పుడు సంఘాలు మహిళా సంఘాలే కానీ ఏదైనా కానీ, ఇప్పుడు షీ టీమ్ అంటారు, ఇదంటారు, ఏదో జరిగిన తర్వాత చేయడం కంటే ఇది ఒక వీక్లీ వన్స్ లాగా పెట్టుకుని ఒక పాఠాలు నేర్పిన ఒక సబ్జెక్ట్ ఎట్లా ఉంటుందో దీన్ని కూడా ఒక సబ్జెక్ట్ లాగా తీసుకొని పోలీస్ వ్యవస్థనే కానీ మహిళా సంఘాలే కానీ తీసుకెళ్తే కూడా ప్రజల్లో అవగాహన వస్తుందేమో అనే ఒక ఆలోచన కూడా ఉంది. దీని మీద కూడా ఒకసారి పోలీస్ సంస్థతో మాట్లాడితే బాగుంటుంది. వీక్లీ వన్స్ ఒక స్కూల్కి ఒక 2 లేడీస్ కానిస్టేబుల్ వెళ్ళినా కూడా వాళ్ళకు ఒక 1 hour కనుక టైం ఇస్తే పిల్లలకు కొంచెం అవగాహన వస్తుంది, ఏం జరుగుతుంది అనేది తెలుస్తుంది. బయట ఏదో జరిగిందాక పోరాటం చేయడం కంటే వాళ్ళకెళ్ళి లోపల ఏం జరుగుతుంది, అసలు స్కూల్లో ఏం జరుగుతుంది, అసలు పిల్లలు మొబైల్ ఎవరెవరు వాడుతున్నారు, ఎవరెవరు వాడట్లేదు, అంత చిన్న వయసులోనే మొబైల్ పట్టుకుని వెళ్ళే వాళ్ళు కూడా ఉంటారు. అవన్నీ కూడా చూసుకుంటే బాగుంటుంది అని మేము అనుకుంటున్నాం. ఒక మహిళను ఒక శక్తిగా చెప్తున్నాం, ఆ మహిళనే టార్గెట్ అవుతుంది, ఆ మహిళలే సూసైడ్ చేసుకున్న పరిస్థితి, వాళ్ళు ఒక ప్రొటెక్షన్ ఎలా చేసుకోవాలి?
దీని గురించి మహిళలు అంటే మహిళలు ఎవరు, మనమే మహిళలం అంటే మనం ప్రొటెక్ట్ చేసుకోకుండా వేరే వాళ్ళతో ఏం చేయలేము. మనం వేరే వాళ్ళతో ఫైట్ చేయాలంటే ఫస్ట్ నువ్వు గెలవాలి కదా, నువ్వు గెలవాలి. నేను ధైర్యంగా ఉన్నాను, మెంటల్గా డిసైడ్ అవ్వాలి. ఇప్పుడు రేష్మిక లాంటి వాళ్ళు జరిగింది అని అంటే అమ్మాయి బయటకు వచ్చింది, నాది ఇట్లా జరిగింది, ఇది నేను కాదు ఎవరో చేశారు. అలాగే మనది కూడా మనం ధైర్యం తెచ్చుకోండి. ఎందుకు పిరికితనం మనకి? ఇప్పుడు నేను కవర్ అయితేనే కదా నేను నలుగురికి చెప్పగలుగుతాను. అట్లా ఒక సిండికేట్ లాగా అవ్వండి, అయ్యి నలుగురికి చెప్పండి. మనమే ఒక యుద్ధం చేద్దాం, బయట ఎవరో ఎందుకు మనకు చేయడం, మనమే చేసి ముందుకెళ్దాము. ముందుకెళ్ళి ఇలా జరుగుతుంది, మనకు జరుగుతున్న అన్యాయాలు ఇలాంటివేని. అందుకే చెప్తున్నాను, స్కూళ్ళల్లో నుంచి కాలేజీల వరకు, కాలేజీల నుండి బీటెకే కావచ్చు, మన జరుగుతున్న ఇప్పుడు సంస్థలు ఉన్నాయి, జాబ్ చేసే పిల్లలు చేసేవి, అక్కడికి వెళ్ళి ఒక 1 hour క్లాస్ ఇవ్వడంలో నష్టం ఏం లేదు కదా. ఓకే, థ్యాంక్ యూ అండి అనురాధ గారు, మీ టైంని కేటాయించి చాలా చక్కగా మీ ఒపీనియన్స్ని షేర్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో మొత్తానికి డీప్ ఫేక్ వీడియోస్ గురించి ఎవరు కూడా భయపడకూడదు. మీకు ఏదైనా అన్యాయం జరిగితే డెఫినెట్గా పోలీస్ స్టేషన్కి లేకపోతే సోషల్ మీడియా ద్వారా ఎలాగైనా తెలిసే విధంగా చేసి మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకోవాలి, లిమిటేషన్స్ క్రియేట్ చేసుకోవాలని చెప్తున్నారు ఎక్స్పర్ట్స్. రేపు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి స్వతంత్ర.